Subscribe to our channel and press the bell icon for the latest updates. ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత విధ్వంసకర ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డులో చోటు దక్కించుకున్నాడు. 314 పరుగుల లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ 14 బంతుల్లో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఒక 6 కొట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 350 సిక్సర్లు కొట్టిన రెండో భారత్ క్రికెటర్గా రికార్డులో నిలిచాడు. భారత్ తరపున మహేంద్ర సింగ్ ధోని 353 సిక్సర్లతో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుండగా తాజాగా ఈ జాబితాలో కూడా చేరాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ 517 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆ తర్వాత పాకిస్తాన్ మాజీ హిట్టర్ షాహిద్ అఫ్రీది 476 సిక్సర్లు, బ్రెండన్ మెక్కలం 398, మహేంద్ర సింగ్ ధోని 353, శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య 352, రోహిత్ శర్మ 350 టాప్ 6లో కొనసాగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.